హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చినటువంటి కీలక అప్డేట్ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరికీ ఆదాయపు పన్ను విషయంలో ఫిబ్రవరి నెల అత్యంత కీలకమైన సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నప్పుడు అంటే ఫిబ్రవరి నెల జీతం వచ్చే సమయంలోనే ట్రెజరీ అధికారులు మరియు డీడీఓలు తుది పన్ను లెక్కింపు చేసి రావాల్సిన పన్నును జీతం నుండి మినహాయిస్తారు. అయితే ఈసారి కొత్త పన్ను విధానంలో ఒక విచిత్రమైన మరియు ప్రమాదకరమైన నిబంధన ఉంది. దానిని అర్థం చేసుకోకపోతే మీరు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. మీ వార్షిక ఆదాయం నిర్ణీత పరిమితి కంటే కేవలం రూ. 1 ఎక్కువ ఉన్నా సరే, మీరు ఏకంగా రూ. 75,000 వరకు పన్ను చెల్లించాల్సొస్తుంది. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న అక్షరాల నిజము. ఈ గందరగోళాన్ని తొలగించి అసలు లెక్కలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం అత్యంత వివరంగా మరియు క్షుణ్ణంగా చర్చించుకుందాము. ముందుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025 నిబంధనల ప్రకారం కొత్త పన్ను విధానంలో కొన్ని కీలక మార్పులైతే జరిగాయి. వీటిని ప్రతి ఉద్యోగి గమనించాలి. గతంలో ఆదాయపు పన్ను సెక్షన్ 87 కింద లభించే పన్ను రీబేట్ కేవలం రూ. 25,000గా ఉండేది. కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారంగా దీనిని ఏకంగా రూ. 60,000 వరకు పెంచారు. దీని అర్థం ఏమిటంటే మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 12,00,000 లోపు ఉంటే మీకు వచ్చే పన్ను రూ. 60,000 వరకు ప్రభుత్వం మాఫీ చేస్తుంది. తద్వారా మీరు సున్నా పన్ను చెల్లిస్తారు. అయితే ఇక్కడ ఒక పెద్ద చిక్కు ఉంది. ఈ రూ. 12,00,000 పరిమితిని మీరు రూ. 1 దాటిన రూ. 60,000 వరకు రిబేట్ మీకైతే వర్తించదు. అంటే మీరు మొత్తం పన్నును పైసా కూడా తగ్గించకుండా కట్టాల్సి ఉంటుంది. మరి చాలామంది ఉద్యోగులు పాత పన్ను విధానంలో ఉన్నట్లుగా హెచ్ఆర్ఏ, ఎల్ఐసి, హౌసింగ్ లోన్ వడ్డీలు లేదా పిల్లల చదువు ఖర్చులను మినహాయింపులు పోగా చూపించుకోవచ్చని అనుకుంటారు. కానీ కొత్త పన్ను విధానంలో అవేవి వర్తించవు. మీరు జీపీఎఫ్‌లో ఎంత దాచుకున్నా, సీపీఎస్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉన్నా లేదా హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంలు చెల్లించినా కొత్త పన్ను విధానంలో వాటికి ఎటువంటి వెసులుబాటు అనేది ఉండదు. మీ మొత్తం 12 నెలల గ్రాస్ సాలరీ నుండి ప్రభుత్వం కేవలం రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ పేరుతో మాత్రమే తీసేస్తుంది. రూ. 75,000 తీసేసిన తర్వాత మిగిలిన అమౌంట్ గనుక రూ. 12,00,000 కంటే ఒక్క పైసా ఎక్కువ ఉన్నా మీరు పన్ను ఊబిలో చిక్కుకున్నట్లే అని గ్రహించాలి. సో, దీనిని మనం ఒక ఉదాహరణ ద్వారా చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాము. తద్వారా మీ సందేహాలన్నీ పటాపంచలవుతాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క వార్షిక గ్రాస్ సాలరీ లేదా పెన్షన్ మొత్తం రూ. 12,75,000 వరకు అనుకుందాము. ఇందులో ఇందులో నుండి ప్రభుత్వం అందరికీ ఇచ్చే రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను తీసివేసి మిగిలిన టాక్సబుల్ ఇన్‌కమ్ సరిగ్గా రూ. 12,00,000 అవుతుంది. ఇప్పుడు పన్ను స్లాబ్‌ల ప్రకారం లెక్కిస్తే మొదటి 4,00,000 వరకు సున్నా పన్ను, 4,00,000 నుంచి 8,00,000 వరకు ఉన్న 4,00,000పై 5% వడ్డీ, 5% పన్ను అంటే రూ. 20,000. ఇక 8,00,000 నుంచి 12,00,000 వరకు మరో 4,00,000 పైన 10% చొప్పున అంటే ఇక్కడ 40,000, అలాగే మొత్తం కలిపితే రూ. 60,000 అవుతుంది. అయితే ఇక్కడ ఆ ఉద్యోగి ఆదాయం సరిగ్గా 12,00,000 పరిమితిలో ఉంది కాబట్టి సెక్షన్ 87 కింద రూ. 60,000 రీబేట్ లభిస్తుంది. అంటే ఆ ఉద్యోగి చెల్లించాల్సిన నెట్ టాక్స్ అనేది నిల్ అవుతుంది. ఇప్పుడు రెండో ఉదాహరణ గమనించండి. ఇది చాలా ముఖ్యం. ఒకవేళ ఆ ఉద్యోగి గ్రాస్ సాలరీ రూ. 13,75,000 అనుకుందాం. ఒక రూ. 1,00,000 ఎక్స్‌ట్రా అనుకుందాం. ఇందులో రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ తీసివేస్తే టాక్సబుల్ ఇన్‌కమ్ రూ. 13,00,000 అవుతుంది. ఇప్పుడు పన్ను ఎలా ఉంటుందంటే పైన చెప్పినట్లుగా 12,00,000 వరకు పన్ను అనేది రూ. 60,000 అవుతుంది. ఆ పైన ఉన్న అదనపు రూ. 1,00,000 పై 15% చొప్పున అంటే మరో రూ. 15,000 పన్ను అదనంగా చేరుతుంది. అంటే మొత్తం పన్ను రూ. 75,000 అవుతుంది. సో, 60,000 ప్లస్ 15,000. ఇక్కడ గమనించాల్సిన
భయంకరమైన విషయం ఏంటంటే, ఆ ఉద్యోగి ఆదాయం 12,00,000 పరిమితి దాటిపోయింది కాబట్టి అతనికి రూ. 60,000 రీబేట్ గూడా అస్సలు రాదు. అంటే ఇక్కడ రూ. 1,00,000 ఎగస్ట్రా సంపాదించినందుకు గాను లేదా 50,000 ఎక్స్ట్రా సంపాదించినా సరే 12,75,000 కంటే ఒక రూపాయి ఎక్స్ట్రా వచ్చినా సరే, ఈ యొక్క రూ. 60,000 రీబేట్ అనేది రాదు. ఫలితంగా ఆ ఉద్యోగి తన జేబు నుండి మొత్తం రూ. 75,000 పన్ను రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిందే. కేవలం ఒక రూపాయి ఆదాయం 12,00,000కు దాటిన ఆ రూ. 60,000 వెసులుబాటును కోల్పోవడం వల్ల ఇంత భారీ వ్యత్యాసం అనేది వస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఫిబ్రవరి నెల సాలరీ బిల్లులు తయారు చేసే ముందు తమ ఆదాయాన్ని ఒకసారి సరిచూసుకోవాలి. సో, ఇక్కడ మీ ఆదాయం గనక రూ. 12,00,000 బోర్డర్ లైన్‌లో ఉంటే డీడీఓలతో మాట్లాడి మీ లెక్కలను సరిచూయించుకోవడం మంచిది. ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ముందస్తు ప్రణాళిక లేకపోతే ఫిబ్రవరి నెలలో జీతంలో సింహభాగం అంటే ఎక్కువ మొత్తంలో పన్ను రూపంలోనే కట్ అయిపోయే ప్రమాదం ఉంది. ఈ పన్ను నిబంధనలపై అవగాహనను పెంచుకొని అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలనైతే కోరుతున్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.